ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని ఇప్పటివరకు తెలుసు కదా. అలాగే నా విజయం ముందు మా వారు ఉన్నారు. సూపర్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాను అనమాట. ఈ చిరుత మూవీని తప్పకుండా నా దగ్గర ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఈ కాయ కచోరీ అనేది నా పెళ్లి కాకముందు నుండే ఉంది. అది అప్పుడప్పుడు మా వారు జేబులో నుండి ఒక 50-100 తీసేదాన్ని పెళ్ళైన కొత్తలో. చాలా ఇద్దరు మళ్ళీ ఆ రోజు తిరిగి రావాలి, మళ్ళీ వాళ్ళిద్దరిని మనం తెర మీద చూడాలి. వీళ్ళ ప్రేమతోటి అసలు నాకు లంచ్ కూడా అవసరం లేదు, అలా కడుపు నిండిపోయింది. నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ఈరోజు మనతో పాటు ప్రముఖ హీరో అలాగే కమెడియన్ అలీ, ఆ పేరు చెప్తేనే నవ్వు వస్తుంది. మరి అలీ గారి సతీమణి జుబేదా అలీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో మేడం, అలీ గారు ఆ పేరు చెప్తేనే ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. సో వారితో జీవనం అంటే ఇంకా మామూలుగా ఉండదు, ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి. సాస్ టీవీ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మా వారితో మీరు మూవీస్లో ఎంత మంచిగా ఆహ్లాదంగా నవ్వుతూ ఉంటారో అంతకన్నా ఎక్కువగా ఇంట్లో నేను ఉండగలుగుతున్నాను. చాలా మా వారి ద్వారా అంత సపోర్ట్ ఉండబట్టే నేను ఇంతమందికి రీచ్ అవ్వగలుగుతున్నాను, అందరినీ కలుసుకోగలుగుతున్నాను. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని ఇప్పటివరకు తెలుసు కదా. అలాగే నా విజయం ముందు మా వారు ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా మా వారిదే. మా వారి వల్ల నేను అందరికీ తెలిసిపోయేలా అయిపోయాను. చాలా సక్సెస్లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మా వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే అలీ భాయ్తో మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా మీకు? బాగా ఇది మెమరబుల్ మూమెంట్ అని. ప్రతి క్షణం మెమరబులే నాకు. ఆయనతో నా ప్రతి మూమెంట్ కూడా, ఎందుకంటే షూట్స్లలో బిజీగా ఉంటారు కాబట్టి నాతోటి ఎప్పుడున్నా సరే అది మెమరబుల్గానే మేము ఉంచుకుంటుంటాం. అలాగే మీరు సార్ కలిసి మొదటిసారి ఏ ఏరియాకి వెళ్ళారు ఆఫ్టర్ మ్యారేజ్? మన భాగ్యనగరం, హైదరాబాద్. మ్యారేజ్ అయిన సెకండ్ డే రోజే వచ్చేసాం ఇక్కడికి. డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు సడన్గా షూట్ పెట్టడం వల్ల మా వారు వచ్చేయాల్సి వచ్చింది. అయితే పెళ్ళైన సెకండ్ డేనే ఒక్కరే పంపడం ఇష్టం లేక నన్ను కూడా మా వారితో పాటు పంపించారు. కాబట్టి హైదరాబాద్ మాది మొదటి ప్లేస్. అలాగే ఫుడ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు, రంజాన్లో కూడా అందరికీ అన్నదానాలు అవి చేస్తూ ఉన్నారు మీరు. సో మీకు ఇష్టమైనటువంటి ఫుడ్, అలాగే అలీ గారికి ఇష్టమైనటువంటి ఫుడ్? నాకు ఇష్టమైన ఫుడ్ నా యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుసు, ఫిష్ అండ్ ప్రాన్స్. ఇంకా మా వారికి మటన్ బిర్యానీ, మా ఇంట్లో చేసే మటన్ దమ్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. ఎప్పుడన్నా అలీ గారికి కోపం వస్తుందా? చాలా సందర్భం అసలు రాదని చెప్పాలండి. కోపం వచ్చినా సరే అసలు మాకెవరికి తెలీదు, అంత సైలెంట్గా ఉంటారు ఇంట్లో. కోపం తగ్గిపోతే నార్మల్గా అయిపోతుంది. అసలు కోపం వచ్చినా సరే అసలు మనం కనుక్కోలేము, అలాగా ఉంటారు. అలీ గారు చేసినటువంటి యాక్టింగ్లో ఇంతవరకు మీకు ఇష్టమైనటువంటి క్యారెక్టర్? చాలా మూవీస్ ఉన్నాయి. అందులో సూపర్ అయితే నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాను అనమాట. చాలా మూవీస్, ప్రతి మూవీ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మా వారు కాబట్టి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసినటువంటి ఒక సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు ఆయన, యమదొంగలు. చాలా ఫన్నీ క్యారెక్టర్ అది. ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? ఆ క్యారెక్టర్ చూడటమే కాదు, ఆ షూట్లో నేను వెళ్ళి ఉన్నాను. అంటే ఎన్టీఆర్ వాళ్ళందరికీ కూడా బిర్యానీ కూడా ఆ రోజు తీసుకెళ్ళడం జరిగింది. నా ఎదురుగానే ఆ షూట్ జరిగింది. నవ్వులుకోలేక ఆ సెట్లోనే నేను అసలు ఎలా అయిపోయినట్టు అలా అయిపోయాను. అలాగే చిరుతలో లక్ష్మి అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అలీ గారు. అంటే ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలి అనిపిస్తుంది. అది ఆయన తప్ప ఇంకెవరిని ఊహించలేము, ఆ క్యారెక్టర్ అంత బాగా చేశారు. సో ఆ క్యారెక్టర్ అది మా వారిని చూస్తే మా అత్తగారే గుర్తుకొచ్చేవారు. ఆ క్యారెక్టర్ చూసినప్పుడు సేమ్ మా అత్తగారు. అది చాలామంది నేను బయటకు వెళ్తుంటే ఈ చిరుత మూవీని తప్పకుండా నా దగ్గర ఆ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు మా వారు హ్యాట్స్ ఆఫ్. ఆ క్యారెక్టర్లో అయితే చాలా పేరైతే వచ్చేసింది. అలాగే ఈ కాయ కచూరి అని అంటూ ఉంటారు కదా, అసలు ఏంటి ఈ కాయ కచూరి? ఈ కాయ కచోరీ అనేది నా పెళ్లి కాకముందు నుండే ఉంది. అది నేను కూడా అదే అడిగాను, దాని అర్థం ఇప్పటివరకు మా వారు చెప్పలేదు. అలాగే మేడం, కాట్రవెల్లి జలగండ్రి అని అంటూ ఉంటారు. సో ఇది సరదాగా అంటూ ఉన్నా కూడా దీనికి కనుక ఏమైనా అర్థం ఉందా? ఇది కూడా నా పెళ్లి కాకముందు మూవీస్లో మా వారు చేసిన క్యారెక్టర్స్. అయితే మాకు పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఆయన ఈ మాటలే మాట్లాడేవారు. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు నవ్వేసేవారు, అదేంటో తెలియక. అలాగే మేడం, బయట కామెడీగా ఫన్నీగా అందరితో హ్యాపీగా ఉండేటువంటి అలీ గారు ఎప్పుడున్నా ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఏంటంటే ఫాదర్ చనిపోయినప్పుడు, ఇంకా మదర్ చనిపోయినప్పుడు, తర్వాత ఈవివి సత్యనారాయణ గారు చనిపోయినప్పుడు, అలాగే ఇంకా ప్రముఖులు ఉంటారు కదా, మన కైకల సత్యనారాయణ గారు, తర్వాత
ఆ, వేణుమాధవ్ గారు ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు 2 days చాలా ఎమోషన్. ఎందుకంటే ప్రతి షూట్లో వాళ్ళతో వాళ్ళ అనుబంధం అలా ఉండేది కదా, కాబట్టి 2 days మాత్రం చాలా. ఆ టైంలో అయితే మేము కూడా డిస్టర్బ్ చేయము ఆయనకి. పాపం మ్యారేజ్ సమయంలో ఎలా ఫీల్ అయ్యారు ఆయన? మా పాప మ్యారేజ్ సమయంలోన అసలు సడన్గా మేము మ్యారేజ్ ఈ ఇయర్ చేద్దాము అని అనుకుంటున్నప్పుడే మంచి సంబంధం రావడం, టక్క టక్క పని ఒక 2 monthsలోనే సంబంధం వచ్చింది, 2 monthsలోనే పెళ్లి కూడా చేసాము. అందుకని పాపని ఇన్నాళ్ళు దగ్గర ఉంచుకుని ఒకేసారి 2 monthsలో పంపించేటప్పుడు అప్పుడు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు మా వారు. అలాగే మా అలీ భయ్యాకి ఇంతవరకు మీరు చెప్పని విషయం ఏమన్నా ఉందా, లేదంటే ఈ మాధ్యమం ద్వారా అలీ భయ్యాకి ఏమన్నా చెప్పాలంటే? మా వారి దగ్గర నేను ఏ విషయము అసలు దాపరికం అని ఉండదు. ఎందుకంటే మా వారి మీద అంత నమ్మకం నాకు. మా వారు ఏమి అనరని, ఏ తప్పు చేసినా సరే మా వారి ఎదురుగా చెప్పేస్తాను. అందుకని అంత దాపరికం లేదు. అంటే అప్పుడప్పుడు మా వారి జేబులో నుండి ఒక 50-100 తీసేదాన్ని పెళ్ళైన కొత్తలో. ఆ విషయం ఇప్పటికీ తెలియదు మా వారికి. అదే అలీ గారిలో మీకు బాగా నచ్చినటువంటి విషయం? మా వాళ్ళు బాగా నచ్చినట్టు విషయం ఏంటంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు, ఎంతటి సమస్య వచ్చినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటారండి. నేను చిన్నది వస్తే గాబరా పడిపోతాను, నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. కానీ మా వారు అంటారు, కూల్గా ఉండి ఆలోచించు, ఏం జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. మా వారు ఎంతటి పెద్ద సమస్యలో అయినా సరే ఇంత మంచిగా కూల్గా ఉండటం మా వారి ద్వారా నేర్చుకున్నాను. సో పవన్ కళ్యాణ్ అలీ గారి ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే? అసలు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి చెప్పాలంటే ఎక్కువగా సంతోషపడిందాన్ని నేనే. చాలా ఇద్దరు మళ్ళీ ఆ రోజు తిరిగి రావాలి, మళ్ళీ వాళ్ళిద్దరిని మనం తెర మీద చూడాలి. అందులో మొదటి వ్యక్తిగా నేను కోరుకున్నది అదే. చివరిగా మేడం, నెల్లూరు విషయం తీసుకుంటే నెల్లూరు ఎలా అనిపిస్తుంది? నెల్లూరుతో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఏదో ఒక ప్రారంభోత్సవాలకు అట్లా. సో నెల్లూరు వాళ్ళతో మీ అనుబంధం? నెల్లూరు ఇప్పటికి నేను ఇది 3rd time వచ్చాను అంతే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు దర్గా, ఫస్ట్ 10 years బ్యాక్ దర్గాకి వచ్చాను, తర్వాత ఓపెనింగ్కి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ టైము ఎగ్జిబిషన్ తోటి వచ్చాను, జుబేదాలి కలెక్షన్స్ తోటి వచ్చాను అనమాట. సో ఈ జుబేదాలి కలెక్షన్స్కి వచ్చారు, ప్రతి ఒక్కరు చూస్తున్నాం, మీతో వచ్చి హ్యాపీగా పరిచయం చేసుకుంటున్నారు. మీరు కూడా వాళ్ళతో రిలేషన్గా ఒక ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడుతూ ఉన్నారు కూర్చోబెట్టి. సో ఎలా అనిపిస్తుంది నెల్లూరు వాళ్ళతో అంటే అనుబంధం? ఎస్, ఈ బిజినెస్ వెనకాల ఒకటి ఉందండి. అదేంటంటే నేను చిన్నప్పటి నుంచి బిజినెస్ చేసిందని. మా నాన్నగారిది ఈ బిజినెస్ యాక్చువల్గా. మా నాన్నగారికి షాప్ ఉండేది. ఆ షాప్లో నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా నాన్నగారితో కూర్చొని స్కూలు మానేసైనా సరే మధ్య మధ్యలో ఇందులో ఇంట్రెస్ట్. పెళ్ళయ్యే వరకు కూడా నేను ఈ బిజినెస్లోనే ఉన్నాను. పెళ్ళైన తర్వాత దానికి దూరం అయిపోయాను. తర్వాత మా నాన్నగారు చనిపోవడంతో మా నాన్నగారి పేరు మీద ఉన్న ఈ బిజినెస్ అలాగే స్టాప్ అయిపోయింది. నా తర్వాత 3 తమ్ముళ్ళు, కానీ ఇప్పుడు ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళు జాబ్స్ అని ఇదని. కానీ మా నాన్నగారి పేరు నిలబెట్టాలి, ఒక కూతురుగా ఆయన వృత్తిని నేను తీసుకోవాలి చేతుల్లో అని తర్వాత అనుకున్నాను, ఈ వృత్తి తీసుకొని నేను హైదరాబాద్లో పెద్ద ఏసీ షాప్ పెట్టుకొని కూర్చోవచ్చు, ఇంత కష్టపడే అవసరం లేదు, ఒక 10 మందిని పెట్టి కూర్చోవచ్చు. కానీ అలా వద్దు, ఈ వృత్తితోటి నేను ప్రతి జనంలోకి వెళ్ళాలి, ప్రతి ఊరు వెళ్ళాలి, నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరినీ కలవాలి. దీని ద్వారా మా నాన్నగారి కోరిక నెరవేరుతుంది, నా కోరిక ఆ దాంట్లోనే ఇందులోకి రావడం జరిగింది. ఇలా రావడంతో నెల్లూరులో అయితే ఈరోజు మార్నింగ్ నుండి అండి వీళ్ళ ప్రేమతోటి అసలు నాకు లంచ్ కూడా అవసరం లేదు, అలా కడుపు నిండిపోయింది. ఎంత ప్రేమగా వస్తున్నారు, ప్రతి చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే నాకు ఎన్ని అందులో వాళ్ళ ప్రేమ ఎంత కనిపిస్తుందంటే, ఇంట్లో అంత వర్క్ చేసుకొని కూడా టైం తీసుకొని నా వరకు వస్తున్నారంటే చాలా. అసలు నేను ఒక సెలబ్రిటీని కాదు, ఏమీ కాదు, నేను అలాంటిది నా మీద అంత ప్రేమతో వస్తున్నానంటే నెల్లూరు ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మేడం, బాల్యం గురించి చెప్పారు కాబట్టి చిన్నప్పుడు మీరు చేసిన ఏదైనా చిలిపి పని గురించి? అంటే స్కూల్స్ మానేసేదాన్ని, స్కూల్కి వెళ్తాక చదువు అంటే చిన్నప్పుడు అసలు ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు బాధపడుతున్నాను, అయ్యో అప్పుడు చదువుకొని ఉంటే చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేది అని. ఏం చదువుకున్నారు మేడం? 10th వరకు చదివాను. 10th వరకు కూడా స్కూల్ వెళ్లకుండానే చదివాను. మధ్య మధ్యలో డుమ్మాలు కొట్టి 10th కూడా 2 times ఫెయిల్ కాల్ అయిపోయి 3వసారి పాస్ అయ్యాను అతి కష్టం మీద. అందుకే ఇప్పుడు అనిపిస్తుంటుంది, అప్పుడు తప్పు చేశాను, మంచి కష్టపడి చదువుకోవాల్సింది, మంచిగా చదువుకుని ఉంటే ఇప్పుడు నాకు మంచిగా హెల్ప్ అయ్యేది. కొంతమంది వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, కానీ తిరిగి మాట్లాడడం రావట్లేదు. అదొక్కటే. మీ ఫాలోవర్స్కి మీరు ఏం చెప్పదలిచారు? నా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అండి, ప్రతి మహిళలో టాలెంట్ ఉంటుంది. వాళ్ళు ఇంటి వరకు అయ్యో మేము ఒక అడుగు ముందుకేస్తే విజయం వస్తుందా రాదా అని భయపడుతూ ఉన్నారు. కానీ అలా భయపడకుండా ముందుకు రావాలని నేను వచ్చి చూపిస్తున్నాను. ఎందుకంటే అలీగారి భార్యకి ఏం తక్కువ, ఆవిడే ముందుకు వచ్చి ఇలా బిజినెస్ చేస్తుంటే మేము కూడా రావాలి అని నలుగురికి నేను తెలియపరచాలని ఇలా వస్తున్నానండి.
చాలా ధన్యవాదాలు మేడం మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు మీకోసం. సో అది మొత్తానికి అలీ గారితో మనము కాసేపు అలీ గారి మూవీ చూస్తేనే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాంటిది 24/7 ఆయనతో గడపడం అంటే చిన్న విషయం కాదు. సో అటువంటి అదృష్టవంతురాలు జుబేదా అలీ గారు మరి ఇవాళ మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెమెరామెన్ దీపక్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.